హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా రాక్షసుడు 29వ భాగాన్ని వినేద్దాం. రావణ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాడు. సీత మాత్రం కిందికి వెళ్ళిపోతుంది. అలా తను కూడా రెడీ అయ్యి కిందికి వస్తాడు. తన కోసం తను బట్టలు తీసి పెట్టలేదు, కానీ తనకు నచ్చిన బట్టలు వేసుకుని వస్తున్నాడు. ఎంత పొగరో, ఫ్రీగా వచ్చాయి కదా, తనకి నచ్చినట్టు వేసుకుంటున్నాడు. ఇలాంటి మనిషితో ఎలా భరించాలో అనుకుంటూ తన వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఏదో ఆలోచించుకుంటూ వచ్చి తన ముఖం మీద చిటిక వేస్తాడు. అప్పుడు ఈ లోకంలోకి వస్తుంది సీత. ఏంటి సీత, అందంగా ఉంటానని తెలుసు, మరీ అంత అందంగా ఉన్నానా? నీ దిష్టి తగులుతుందేమో, అలా చూడకు, నాకు సిగ్గుగా అనిపిస్తుంది అంటూ సిగ్గుపడుతూ ఉంటాడు. తన వైపు నోరెళ్ళబెట్టి అలాగే చూస్తూ ఉంది. కలలు కనాలి, మరీ ఇలా పట్టపగలు కలలు కనకూడదు అంటూ తన వైపు కోపంగా చూసి చెప్తుంది. ఏంటి సీత గారు అని మర్యాదిచ్చే మాట్లాడతావు కదా, ఇప్పుడు సీత అని అంటున్నావేంటి అంటుంది. సీత అంటే ఏకవచనం కదా, సీత గారు అంటే బహువచనం, అందుకే సీత అనే పదం చాలా బాగుంది, అందుకే అలాగే ఫిక్స్ అయిపోతున్నాను. ఏమంటారు మేడం? మీరు ఎగిరి పడడానికి ఇప్పుడు మీ టైం కాదు, నా టైం, గుర్తుంది కదా. దిస్ ఈజ్ రాఘవ్ టైం. ఏం చేయమంటారు చెప్పండి. ఒక్క రోజులో ఓడిపోయి నాకు బానిసలు అయిపోయారు మీ ఇద్దరు. ఇక్కడ నుంచి బయటికి పద, అప్పుడు చెప్తాను ఈ పని అంటూ పళ్ళు కొరుకుతుంది సీత. అయ్యో సీత గారు, క్యావిటీస్ వస్తాయి అని చిన్నపిల్లలకి చెప్తాం, అది కూడా చాక్లెట్స్ తింటే. ఇలా పళ్ళు కొరికితే ఏమొస్తుందో నాకైతే తెలీదు. పళ్ళు విరిగిపోతాయి కాబోలు, అందులోనూ మీరు నర్సుగా పనిచేశారు కదా, మీకే తెలియాలి. అలా పళ్ళు కొరికితే ఏమవుతుందో చెప్పచ్చు కదా అంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉండగా వాళ్ళిద్దరిని చూసి పెద్దవాళ్ళు మురిసిపోతూ ఉంటారు. ఏంటంటే వాళ్ళిద్దరూ రొమాంటిక్గా మాట్లాడుకుంటున్నారని అనుకుంటారు వాళ్ళు. రాజ్యం గారు వాళ్ళ వైపు చూసి చిన్నగా సౌండ్ చేస్తుంది. ఇది హాలు, బెడ్రూమ్లో మాట్లాడుతున్నది సరిపోలేదా, మళ్ళీ ఇక్కడ కూడా గుసగుసలు మొదలు పెట్టారు. అయినా తయారయ్యారు, ఎక్కడికి వెళ్ళడానికి అని అడుగుతుంది రాజ్యం. అదే నానమ్మ, నేను కూడా చెప్తున్నాను, ఇప్పుడే ఆఫీస్కి ఎందుకు సీత, 2 days తర్వాత వెళ్దామని. అయినా సీత నా మాట వినడం లేదు. నన్నేం చేయమంటావు నానమ్మ అంటూ ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ఏంటి సీత ఇది, మీ కాంట్రాక్ట్ పనులు కూడా పూర్తయ్యాయని నువ్వు నాకు చెప్పావు కదా, అలాంటప్పుడు ఇప్పుడు ఆఫీస్కి నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏంటి? కౌశిక్ అన్నీ చూసుకుంటాడు. కౌశిక్తో పాటు శ్వేత కూడా ఉంది. అసలే నా మనోడు 8 నెలల తర్వాత ఇంటికి వచ్చాడు, అలాంటిది వారిని 2 రోజులు ప్రశాంతంగా ఇంట్లో ఉంచకుండా అప్పుడే ఆఫీస్కి అంటూ పరుగులు తీసిస్తున్నారు. ఏంటి మీరు అని కోపంగా మాట్లాడుతున్నామే. అది కాదమ్మమ్మ, రావణ్ గారి ఆఫీస్కి వెళ్దాం సీత అని పొద్దున్న చెప్పారు, అందుకోసమే నేను రెడీ అయ్యాను. వాడు నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని అలా చెప్పుంటాడులే. నువ్వు ఇప్పుడే వద్దులేండి అని అంటావని వాడు అనుకొని ఉండొచ్చు, కానీ నువ్వు తయారైపోయావు అంతే కదా మనవడా అంటూ తన వైపు చూస్తుంది. నానమ్మ, నా మనసులో ఉన్న మాట భలే చెప్పేశావు నువ్వు. సీతకి నా మనసులో మాట ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కాదు, తను బాగా అర్థం చేసుకుంటుంది. నువ్వంటే ప్రాణం రా సీతకి, కానీ ఆ ప్రేమ ఎలా చెప్పాలో సీతకి తెలీదు. నీలాగే నువ్వు తనకి చెప్పావా ప్రేమిస్తున్నానని? నేను చెప్తేనే తనకు తెలుస్తుంది. నువ్వు సీతకి ఇవ్వమని ఒక బాక్స్ ఇచ్చావు కదా, అది సీతకి ఇచ్చాను. సీత నీ గురించి అన్నీ తెలుసుకుంది, అలాంటప్పుడు నువ్వే కదా దాని ప్రాణం. సీతను అలా అనుకోక, పాపం ఎన్నో కష్టపడిందిరా ఆ వనవాసంలో. సీతాదేవి ఎన్ని కష్టాలు పడిందో ఇప్పుడు సీత కూడా అలాగే పడుతుంది. నువ్వు మాకు దూరమై బాధలో ఉన్నప్పుడు తనకు తానే ధైర్యం తెచ్చుకుని ఆఫీస్ వ్యవహారాలు చూసుకోవడానికి ముందుకు నడిచింది. మాకు ధైర్యం చెప్పింది, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇలాంటి అమ్మాయిని మేము ఎంత వెతికినా తీసుకురాకపోవచ్చు. బంగారం రా సీత అంటూ ఇలా రామ్మ అని తన దగ్గరికి పిలిచి తన నుదుటి మీద ప్రేమతో ముద్దు పెడుతుంది. సంతోషంగా గట్టిగా అల్లుకుపోతుంది సీత. వాళ్ళ అమ్మమ్మని వాళ్ళని అలా చూస్తూ ఉంటే రావణ్కి చాలా సంతోషంగా ఉంది. నిజమే, నాన్నమ్మ చెప్పింది. ఒక ఇంటికి ఆ అబ్బాయి పిల్లర్ లాంటివాడు, కానీ ఆ అబ్బాయి లేని సమయంలో ఒక పిల్లర్లా మారింది సీత. ఆ ఇంటిని తనే కాపాడుకుంటూ వచ్చింది. తన మీద నమ్మకమే నన్ను ఇన్ని రోజులు ఇంటికి దూరం చేసింది. నాకు తెలుసు సీతలో చాలా ధైర్యం ఉందని, అది బయటికి రావడానికే కాస్త సమయం పట్టింది. ఇప్పుడు బయటకు వచ్చింది కదా. సీత అగ్నిజ్వాల తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ముందు నా మీదే అని నవ్వుకుంటూ తన వైపే చూస్తాడు. ఎందుకు నవ్వుతున్నావు అంటూ కళ్ళతో సైగ చేస్తుంది సీత. సీత అలా చేసేసరికి ఫక్కును నవ్వేస్తాడు తను. వెళ్ళండి, ఆ అబ్బాయి తిరిగి వచ్చాడు కాబట్టి ఎలాగో మీ ఇద్దరు రెడీ అయ్యారు,
అలా తనని గుడికి తీసుకుని వెళ్ళు రావణ్ అని చెప్తుంది రాజ్యం. పద అమ్మమ్మ మీరు కూడా మాతో పాటు అని సీత అంటుంది. అవును నానమ్మ, నువ్వు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళుండవు కదా, అలా మాతో పాటు బయటికి వస్తే నీకు కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది. పద నానమ్మ అంటూ ఆమెని చాలా కేర్ఫుల్గా తీసుకుని వెళ్తాడు. బండి వద్దకు అలా ఆమె వెనక సీట్లో కూర్చుంటుంది. అత్తయ్య గారు మీరు కూడా రండి, మామయ్య గారు అని పిలుస్తుంది సీత. వాళ్ళకి వెళ్ళాలి అనిపిస్తుంది. రావణ్ ఏమనుకుంటారనే భయమైనా ఇప్పుడు ఏమీ అనుకోరు పదండి అంటూ వాళ్ళని కూడా తీసుకుని వెళ్తుంది. అలా ఫ్యామిలీ మొత్తం కలిసి దేవుడి దర్శనానికి వెళ్తారు. చాలా రోజుల తర్వాత కుటుంబంతో బయటకు వచ్చాడు సీతతో. సీతను పెళ్లి చేసుకున్న తర్వాత అతను ఎప్పుడూ వాళ్ళ ఫ్యామిలీని బయటికి తీసుకుని రాలేదు. ఇదే మొదటిసారి అలా రావణ్ వాళ్ళని శివాలయానికి తీసుకుని వస్తాడు. దేవుని కోసం పూజ సామాగ్రి కొన్న తర్వాత దర్శనం కోసం లోపలికి వెళ్తారు. అలా వీళ్ళు దేవుడు దగ్గరికి చేరుకునే లోపల వీళ్ళకి ఎదురుగా విజ్జి వాళ్ళ ఫ్యామిలీ దేవునికి అభిషేకం చేస్తూ ఉంటుంది. వాళ్ళని చూసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటారు. అప్పుడే అక్కడికి వస్తున్న పంతులు గారు, అయ్యా గుడికొచ్చిన తర్వాత వెనుతిరిగి వెళ్ళడం మంచిది కాదు బాబుగారు. అయినా మీరు ఎప్పుడు వచ్చే మందిరమే ఇది. ఆ శివయ్య దర్శనం కోసం వచ్చి దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతే మంచిది కాదు అంటూ ఆయన చెప్పడంతో వీళ్ళు కూడా ఆ దేవుని దర్శనానికి వెళ్తారు. విజ్జు వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఎందుకుంది అంటే భరత్ ఎంగేజ్మెంట్ పనులు మళ్ళీ మొదలు పెడతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నానమ్మ చనిపోవడంతో తన పెళ్లి కాస్త వాయిదా పడింది కదా, అందుకోసం ఆ రోజు దేవుడికి అభిషేకం చేసి పూజ చేయించిన తర్వాత అదే గుడిలో పనిచేస్తున్న పంతులు గారి చేత ముహూర్తం పెట్టించడానికే అక్కడికి తీసుకుని వస్తారు ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్. వాళ్ళ ఫ్యామిలీని చూస్తున్న తర్వాత రావణ్ ముఖంలో మార్పులు కనిపిస్తాయి. అది అందరూ గమనిస్తారు. తనతో పాటు సీత కూడా గమనిస్తుంది. అయినా ఈ రావణ్ ఎందుకు వాళ్ళ వైపు కోపంగా చూస్తాడు అనే సందేహం కూడా తనకే కలుగుతుంది. భరత్ రావణ్ చూపుని తట్టుకోలేకపోతున్నాడు. అమ్మాయి వాళ్ళ ఫాదర్ రావణ్ వాళ్ళ ఫ్యామిలీని పలకరిస్తారు. ఎందుకంటే ఎప్పటి నుంచో అదే బిజినెస్ ఫీల్డ్లో ఉన్న ఆయన చాలా మంచి వ్యక్తి రావణ్ చాలా బాగా తెలుసు కాబట్టి. అమ్మాయి ఇష్టంతో ఆయనకే ఇష్టం లేకపోయినా పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారాయన. అప్పుడే పృథ్వీ ఒక బుట్ట నిండా పువ్వులు తీసుకుని వస్తూ ఉంటాడు. అనుకోకుండా అక్కడికి వచ్చిన తర్వాత ఎదురుగా సీత వాళ్ళ ఫ్యామిలీ కనిపిస్తుంది. పృథ్వీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ రావణ్ ఫ్యామిలీ ఉంటుందని. అలా ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోలేక అక్కడే నిలబడి ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళని చూసేశారు కాబట్టి. నువ్వేంటి పృథ్వీ ఇక్కడ అని అడుగుతారు పెద్దావిడ. అదేం లేదు నానమ్మ, ఈరోజు స్వామివారికి పూలతో అభిషేకం చేయిస్తారని మొక్కుకున్నాను కాబట్టి పూలు తీసుకుని వస్తున్నాను. అప్పటికే ఈసారి వాళ్ళు కూడా ఇక్కడ అభిషేకాలు మొదలుపెట్టారు, అందుకోసమే నేను కాస్త వెయిట్ చేస్తున్నానని అంటాడు పృథ్వీ తడబడుతూ. అప్పుడే భరత్ పెళ్లి చేసుకోబోతున్న దామని వాళ్ళ ఫాదర్, అదేంటి పృథ్వీ అలా అంటావు అని అంటారు. ఏంటి పృథ్వీ మీకు తెలుసా సార్ అన్న సందేహంతో అడుగుతాడు రావణ్. అవును, చాలా రోజుల నుంచి ఈయన కూడా మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా, కాబట్టి ఆయన గురించి మాకు తెలుసు, అలాగే ఆయన గ్రేట్ బిజినెస్ మ్యాన్ కదా అని పృథ్వీ మాట్లాడతాడు. మావయ్య గారు, మాకిష్టం లేని వ్యక్తులతో మీరు మాట్లాడడం మాకు నచ్చడం లేదు అని భరత్ తన మనసులో మాట వ్యక్తపరుస్తాడు. కూతురు కూడా దామిని తండ్రి వైపే చూస్తుంది. ఇక ఆయన మాత్రం ఏం మాట్లాడతారు, తెలిసిన విషయాలు కూడా చెప్పకుండా ఆపేస్తారు. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ భరత్ వాళ్ళ వైపు ఉన్నతను కాస్త రావణ్ వాళ్ళ సైడ్ వచ్చి నిలబడతాడు. తన గురించి ఏ విషయాలు తెలీదు, ఒకటి మాత్రం తెలుసు, వాళ్ళకి ఆపోజిట్గా ఉన్నారు రావణ్. ఒకప్పటి రావణ్లా బిహేవ్ చేయట్లేదు, తను చాలా సెన్సిటివ్గా ఉన్నాడు. ఎప్పుడైనా తనకి వాళ్ళు ఎదురుపడితే చాలు వీళ్ళకి అవమానం జరిగేలా మాట్లాడతాడు రావణ్. కానీ అలాంటిది ఈరోజు తను ఏమీ మాట్లాడలేదు. అందుకని వాళ్ళ మనసులో సందేహం ఏర్పడింది. సందేహం ఏర్పడేలా రావణ్ బిహేవ్ చేశాడు. ఇక దైవ దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి బయలుదేరడానికి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఏంటి రావణ్, విజ్జు వాళ్ళ ఫ్యామిలీని చూసి నువ్వు ఏమీ మాట్లాడలేదు అని రాజ్యం గారు అడుగుతారు. వెంటనే దానికి సమాధానంగా, ఎందుకులే అమ్మమ్మ, ఇప్పుడే గొడవలు అయినా ఇప్పుడే తిరిగి వచ్చారు కదా, కొద్ది రోజులైనా ప్రశాంతంగా ఉంచుదాం. ఎవరి వల్ల అపాయం జరిగిందో మనకు తెలియదు కాబట్టి ఆ కుటుంబంతో కాస్త దూరంగా ఉండడమే మంచిది అనిపిస్తుంది అని సీత అంటుంది. నీ మనవడు పిరికివాడు కాదు నానమ్మ, కానీ ప్రతిదానికి సమయం సందర్భం రావాలి, అందుకోసమే ఎదురు చూస్తున్నాను. తప్పకుండా వాళ్ళకి గట్టిగా సమాధానం ఇస్తాను, ఆ రోజు త్వరలోనే ఉంది అంటూ పట్టుకున్న స్టీరింగ్ని తన చేతితో గట్టిగా నలుపుతూ చెప్తాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భరత్ పృథ్వీ ఒక దగ్గరికి చేరుతారు. ఏంటన్నయ్య, ఇంత సడన్గా వీళ్ళు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? బ్రతికిపోయాను, వాళ్ళని చూసిన తర్వాత నా గుండె ఆగలేదు, నువ్వైనా పర్వాలేదు అంటూ వెనకే వస్తుంది తన కజిన్ సిస్టర్ దేవి.
తనే తనకి తల్లిగా నటించడానికి వెళ్ళింది. ఒకవేళ నేను ఈ డ్రెస్సులో వాళ్ళ కంట్లో పడి పడి ఉంటే తప్పకుండా మన ఫ్యామిలీ మొత్తం బుక్ అయ్యేది. తను వాళ్ళ పెదనాన్న కూతురు. ఇంతకాలం మీ కుటుంబానికి నాకు ఎలాంటి సంబంధం లేదని ఈ ప్రపంచానికి తెలిసేలా చేశాం. ఇప్పుడు ఎక్కడ బయటపడుతుందో అని గుండె కొట్టుకునే స్పీడే నాకు వినిపిస్తుంది అని అంటారు పృథ్వీ. అదే సిచ్యువేషన్లో రావణ ఉంటే ప్రతి ఒక్కటి బయటికి లాగేవాడు. కానీ ఇతను మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. అతని చూపులు మన మీద కోపం కనిపించట్లేదు. కోపంగా చూస్తుంటే మాత్రమే ఉన్నాడు. నిజంగా అతని కళ్ళలో ఎలాంటి కోపం నాకు కనిపించలేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అనిపిస్తుంది అని అంటాడు పృథ్వీ. నాకు కూడా అదే సందేహం వచ్చింది. తన గురించి ఇప్పుడు మన డీటెయిల్స్ సేకరించడం బెటర్, మనకు కూడా ఉపయోగపడచ్చు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా దర్శనానికి వెళ్ళారు కాబట్టి తర్వాత తన గదిలో తను వెళ్ళిపోతుంది సీత. రావణ్ కూడా వెనకే వెళ్తాడు. ఏంటి మేడం, అతను ఎవరో నాకు తెలియదు, అలాంటిది అతని వైపు కోపంగా చూడాలంటే ఎలా? మీరు నాకు ముందే చెప్పాలి కదా, ఆ మాత్రం తెలీదా మీకు అంటూ సీత మీద కోపడతాడు. అతన్ని మాత్రం చూశాను, ఎందుకంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సింది అతనే కదా, అయినా చాలా బాగుంటాడు. హీ ఈజ్ వెరీ హ్యాండ్సమ్. అలాగే డాక్టర్ కూడా బాగా సంపాదిస్తూ ఉంటాడు 2 చేతులతో. ఇంకేంటి మీకు ప్రాబ్లం? అందులో అతను చూసిన చూపు అతని కళ్ళలో మీ మీదున్న ప్రేమని తెలియపరుస్తుంది. అలాంటిది అతన్ని దూరం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండకుండా. ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడావు. నా పర్సనల్ విషయాల గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు వచ్చిన పని మాత్రమే చూసుకుంటే బాగుంటుంది. మంచి చెప్పిన ఈ అమ్మాయిలకు అర్థం కాదు, అంతేలేండి. ఈ రోజుల్లో ఆ అమ్మాయిలు ఇష్టపడే అబ్బాయిలు ఎలా ఉన్నారంటే అందరూ మాకు అర్జున్ రెడ్డి కావాలి అంటున్నారు. ఎలా అండి, మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారు? సీత సహనం నశించిపోతుంది. తన వల్ల కావడం లేదు. ఏం తెలుసని వాగుతున్నావు నువ్వు? నిజం తెలిసే మాట్లాడుతున్నాను. మీ వారు కూడా అర్జున్ రెడ్డి అని నాకు తెలుసులేండి అంటూ తన వైపు ఓరగా చూస్తూ ఉంటాడు. ఇక కోపంతో సీత ఏం చేస్తుందో తెలియకుండా అతను చెంప మీద కొట్టేస్తుంది. మైండ్ యువర్ టంగ్. ఏది పడితే అది మాట్లాడడానికి ఇక్కడ ఎవరు కూర్చోలేదు. నీకు తెలుసా రావణ్ గారి గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఆయన ఫ్యామిలీకి ప్రాణం ఇచ్చే మనిషి. అలాంటి ప్లేస్లోకి నిన్ను తీసుకుని వచ్చిన తర్వాత ఈ చిల్లర మాటలు మాట్లాడటం పక్కన పెట్టు. అసలు అతనికి ఇతనికి ఏమైనా పోలికుందా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నేను ఇక్కడున్నాను కాబట్టి నాకు తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళని. నువ్వు నాకు సజెషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కావాలంటే నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో వాడిని. ఇన్ని రోజులు అతను నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదు నీకు తెలుసా? పృథ్వీ గారు మంచి వాళ్ళని ఇంట్లోకి రావడానికి కూడా ఆయనకి ఛాన్స్ ఇచ్చాం. అత్తయ్య వాళ్ళు పెళ్లి గురించి మాట్లాడిన తర్వాత నాకు ఇష్టం లేకపోయినా సరే పెళ్లి ఒప్పుకున్నాను. తర్వాతే తెలిసింది ఆయన క్యారెక్టర్ ఏంటి అని. ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు. అక్కడే డాక్టర్గా పనిచేస్తున్న సృజన గారు ఒకరోజు అనుకోకుండా కలిసాం. అప్పుడు నాతో ఒక మాట చెప్పారు. డాక్టర్ పేరుతో ఎవరిని నమ్మకూడదు సీత, నమ్మి మోసపోకూడదు అంటూ బాధపడడం మొదలుపెట్టారు. ఏంటి మేడం, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అడిగాను. అప్పుడు చెప్పారు ఆవిడ, నేను ఒక డాక్టర్ పొజిషన్లో ఉండి కూడా ఇంకొక డాక్టర్ చేతిలో మోసపోయానని. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత అతను ఏం చెప్పాడో తెలుసా? మీరు డాక్టర్, అందులో గైనిక్, నీకు తెలియని టాబ్లెట్స్ ఆ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడం చాలా ఈజీ కదా సృజన, దీనికెందుకు నా దగ్గర మాట్లాడుతున్నావు అని ఒక చిన్న మాట అన్నాడు. అప్పుడు అనుకున్నాను అతని చేతిలో ఇంత ఫూలిష్గా మోసపోయాను. ఎలా మేడం, ఏంటి మీరు అసలు ఎవరితో మాట్లాడరు కదా, అలాంటిది మీరు ఒకరి చేతిలో ఫూల్ అవ్వడం ఏంటి? వినడానికి చాలా కొత్తగా ఉంది. నిజం సీత, మన హాస్పిటల్లో పనిచేస్తున్న పృథ్వీ చాలా మంచివాడని అందరూ అంటూ ఉండేవాళ్ళు. నేను కూడా తనని అలాగే పాజిటివ్తో చూశాను. అలా మెల్లమెల్లగా మా ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. మాటలు కాస్త ప్రేమగా మారింది. తర్వాత అనుకోకుండా నన్ను ఒక పార్టీకి ఇన్వైట్ చేశాడు. అక్కడ ఏం జరిగిందో తెలీదు. అతను నన్ను లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. అది నాకు చాలా బాగా తెలుస్తుంది. కానీ నేను ఎందుకు అలా బిహేవ్ చేశానో నాకు తెలియదు. ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు. అలా ఒకసారి జరిగిన తర్వాత ఒకసారి మన మధ్య బంధం ఏర్పడింది కదా, మరి ఎందుకు అంత దూరంగా ఉండాలని అతను చెప్పడంతో పెళ్లి చేసుకుంటానని చెప్పిన మాటతో నేను ఓకే అని తనతో కలవడం జరిగింది. దానికి ఉదాహరణ ఈ ప్రెగ్నెన్సీ. పెళ్లి చేసుకుంటామని చెప్పావు కాబట్టి కదా ఎన్నిసార్లు మనం తప్పు చేయాల్సి వచ్చిందని అన్నాను. మా ఇంట్లో వాళ్ళైతే ఈ పెళ్లికి ఒప్పుకోరు, ఆల్రెడీ నాకు పెళ్లి ఫిక్స్ అయింది అని పృథ్వీ చెప్పాడు. ఏం చేయాలో తెలియక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. 1 వీక్ ఇలానే ఉంటే చాలా కష్టం అనుకుని నేనే నా బిడ్డని చంపుకున్నాను అంటూ తన పొట్ట మీద చేతులు పెట్టుకొని చెప్తుంది సృజన.
అలా ఆ పృథ్వీ చేతిలో మోసపోయాను. తను చెప్పిన మాటలకి చాలా బాధపడుతుంది. అంటే పృథ్వీ క్యారెక్టర్ ఇదా అని తనకి తెలుస్తుంది. పైకి మాత్రం మంచిగా నటించే వాళ్ళని ఎప్పటికీ నమ్మకూడదు. అందుకే నువ్వు ఇన్ని రోజులు మాట్లాడుతున్నా నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా అని అన్నట్టు అమాయకంగా అడుగుతుంది. దానికి రీజన్ ఉంది కాబట్టి నిన్ను రావణ్ ప్లేస్లోకి తీసుకొని వచ్చాను. ఇంకొకసారి అతడి టాపిక్ నా దగ్గరికి తీసుకురాకు అని కోపంగా రావణ్ వైపు చూసి మాట్లాడుతుంది. మరి ఇంత టెన్షన్ పడుతుండడం ఎందుకు? ఇంట్లో వాళ్ళకి ఆ విషయం చెప్పాలని తెలియదా అని అడుగుతాడు రావణ్. మరి సీత సమాధానం ఏముంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.